ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి ఈ సంక్రాంతి కాసుల పండగగా మారింది. గతంలో 3 రోజులుండే సెలవులు ఈసారి సంక్రాంతి ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు ఒక ఆప్షనల్ లీవ్తో కలిపి గట్టిగా కలిసొచ్చాయి. దీంతో ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న వారు ఒక లెక్కైతే లాస్ట్ మినిట్ జర్నీలు అదనపు బస్సులను నింపేశాయి. మరోవైపు స్త్రీ శక్తి సైతం ఏపీఎస్ఆర్టీసీకి అదనపు ఆదాయాన్నిచ్చింది. ఏపీఎస్ఆర్టీసీకి సంక్రాంతి కలెక్షన్స్ కిక్కెక్కించాయి. జనవరి 1 నుంచి 17 మధ్య భారీగా ఆదాయం సంపాదించింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. 17 రోజుల్లో సంస్థకు 318 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి వచ్చిన ఆదాయం 258 కోట్ల రూపాయలు మాత్రమే. ఈసారి స్త్రీ శక్తి పథకం సబ్సిడీ కారణంగా సబ్సిడీ డబ్బుతో కలిసి మరో 60 కోట్ల ఆదాయం పెరిగింది. గత ఏడాది జనవరి 1 నుంచి 17 వరకు 6.55 కోట్ల కిలోమీటర్ల దూరం తిరిగిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఈ సంవత్సరం 6.60 కోట్ల కిలోమీటర్లు తిరిగాయి. అయితే గతంలో కంటే ఈసారి మొదటి 17 రోజులు భారీగా ఆదాయం కనిపించినా స్త్రీ శక్తి సబ్సిడీ సహా వచ్చిన ఆదాయంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ గతంలో కంటే అత్యధికంగా ఈసారి సంక్రాంతి బస్సులను నడిపింది. అదనపు ఛార్జీలు వసూలు చేయకపోయినా స్త్రీ శక్తి ఉచిత బస్సులు నడిపినా ఏపీఎస్ఆర్టీసీకి బాగానే కలిసొచ్చింది. సంక్రాంతి సెలవులు సైతం ఏపీఎస్ఆర్టీసీకి కలిసొచ్చాయనే చెప్పాలి. అధిక సంఖ్యలో విద్యార్థులు 3 రోజుల ముందే సొంతూళ్లకు వెళ్లారు. ఉద్యోగులు సైతం 3 రోజుల ముందే తమ సొంతూళ్లకు బయలుదేరారు. సంక్రాంతి మొదలయ్యే వరకు కొన్ని కార్యాలయాలకు సెలవులు లేకపోవడంతో సంక్రాంతి పండగ ముందు రోజు సైతం ప్రయాణాలు చేశారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బాధుడు ముందు నుంచే మొదలెట్టేశాయి. దాంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎప్పుడు దొరికితే అప్పుడే జర్నీ అన్న విధంగా అందరూ ప్రయాణాలు చేశారు. దాంతో ఏపీఎస్ఆర్టీసీపై కాసుల వర్షం కురిసింది. అన్ని రకాల బస్సులను సైతం అదనపు బస్సులుగా నడపడంతో మరింతగా ఆదాయం దక్కింది. తిరుగు ప్రయాణాలు సైతం ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాయి. మరోవైపు సెలవులు అధికంగా రావడంతో పండగ తర్వాత 3 రోజులు ప్రయాణాలు కొనసాగాయి. మొత్తానికి అటు స్త్రీ శక్తి పథకం, ఇటు సంక్రాంతి ఏపీఎస్ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని భారీగా ఆర్జించిపెట్టింది. దీంతో నష్టాలతో ఉన్న సంస్థలో కాసుల గలగల మోగింది.